భక్తులందరికీ స్వామి ఆశీర్వాదం. శ్రీ స్వయంభూ ఉగ్రలక్ష్మీ నరసింహస్వామి పాలధార క్షేత్రం లోపల స్వామివారు స్వయం శక్తులై వేంచేసి ఉన్నాడు. కావున ఇక్కడ స్వామివారి యొక్క ఆలయ నిర్మాణము కృష్ణశిలతోటి నిర్మాణం అనేది జరుపుకుంటున్నాం. కావున ఇక్కడ మన యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామివారి గర్భాలయము అక్కడ ఎలా అయితే నిర్మాణం జరిగిందో ఇక్కడ కూడా స్వామివారు అదే విధంగా గర్భాలయము నిర్మాణం అనేది చేపట్టడం జరిగింది. ఈ యొక్క కృష్ణశిలతోటి నిర్మాణం అనేది జరుగుతుంది. కావున మనము కొన్ని తరాలు స్వామివారి యొక్క ఆలయము ఉండిపోవాలని ఈ యొక్క నిర్ణయం కూడా చేసుకోవడం జరిగింది. ఒక 5000 సంవత్సరాలు కూడా స్వామివారి యొక్క ఆలయ నిర్మాణము చెక్కు చెదరకుండా ఉండాలన్న ఉద్దేశంతో ఈ యొక్క నిర్ణయము తీసుకోవడం జరిగింది. అందుకే స్వామివారి యొక్క ఆలయ నిర్మాణం అనేది ఆలస్యము జరుగుతూ ఉంది. ఎవరైనా దాతలు అలాగే సేవకులు భక్తులు స్వామివారి యొక్క ఆలయ నిర్మాణానికై వారికి తోచినంత శక్తి కొలది స్వామివారి యొక్క ఆలయ నిర్మాణానికి అందించగలరని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. అలాగే స్వామివారి యొక్క జయంతి ఉంది. కావున జయంతి లోపల కూడా స్వామివారికి ఇక్కడ విశేష అభిషేకాలు, అలంకరణలు, పవలింపు సేవలు, అలాగే పంచామృతాలతోటి అభిషేకాలు, అలాగే చందన సేవ, అన్నదాన కార్యక్రమము ఉంటుంది. కావున దానికి కానీ కూడా ఎవరైనా దాతలు భక్తులు సేవకులు ఎవరైనా ఉంటే విరాళాలు కూడా ఇచ్చి వారికి స్వామివారి యొక్క కృపను పొందగలరని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క ఆలయ నిర్మాణంలో భక్తులు దాతలు సేవకులు అందరూ కూడా పాల్గొని స్వామి కృపకు పాత్రులు కూడా కావాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. ఎన్నో పుణ్య జన్మలెత్తినా అని కూడా ఇలాంటి కార్యక్రమం అనేది మనకు లభించదు. స్వామివారు స్వయంగా ఇక్కడ పుట్టలోపల వేయించేసి ఉన్నాడు. కావున ఇక్కడ స్వామివారికి ఆవు పాలు అనేది ప్రీతి పాత్రము. ఆ ఆవు పాల ద్వారానే స్వామివారికి ఇక్కడ విశేషమైన పూజలు ఉంటాయి. కావున సంతానం లేని వారికి సంతాన భాగ్యము, కళ్యాణం లేని వారికి కళ్యాణ భాగ్యం అనేది కూడా మనకు ఈ యొక్క స్వామి